దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రపంచం మొత్తము ఇప్పుడు దేని గురించి ధ్యానిస్తుంది అంటే యేసయ్య శిలువ మరణాన్ని. అవునా? ఈ 40 రోజులు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకి పరిచయం చేయబోతున్న అంశం ఏంటంటే ఆదాము. ఆదాం అంటే మనందరికీ తెలుసు కదా, ఆది కాండంలో ఉన్న ఆదాము. అయితే మన కనతలైన కథోలిక శ్రీ సభలో ఉన్న సెయింట్ జాన్ పాల్ II పునీత 2వ జాన్ పాల్ పోపు గారు ప్రపంచానికి ప్రకటించిన విషయం ఏంటంటే మొదటి ఆదాము ఏవ వల్ల ఈ ప్రపంచానికి పాపము, శాపము, వేతనముగా మరణం వచ్చింది. కానీ 2వ ఆదాము అనబడుతున్న యేసు ప్రభువారు, 2వ ఏవమ్మ అనబడుతున్న అమ్మ మరియ తల్లి వారి ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ, విమోచన, విడుదల, స్వస్థత వచ్చింది అని చెప్పారు. మనం వాక్య వివరణలోకి వెళ్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనం మనం ఇక్కడ చూస్తే చాలామందిని మనం ఒక ప్రశ్న అడుగుతాము. మొదటిగా ఆదాము తప్పు చేశాడా, ఏవ తప్పు చేసిందా, ఎవరు పాపానికి వారు ముందస్తులో ఉన్నారు అని అంటే కనుక చాలామంది అంటూ ఉంటారు. ఏవ సర్పం చెప్పిన మాట విని, అంటే సాతాను చెప్పిన మాట విని ఆ యొక్క పండు తినకూడదు అని దేవుడు చెప్పాడు, తిని వెళ్ళి భర్తకి ఆదాముకి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏవ వల్లే పాపం వచ్చిందని అంటూ ఉంటారు. కానీ మనం అందరం ఒకటి ఆలోచిస్తే అండి, ఆదాము గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొత్త నిబంధనలో కూడా మొదటి ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆది కాండం 2వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి రండి. ఆది కాండం 2వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వస్తే, మంచి చెడ్డలనెంచు తెలివినిచ్చు చెట్టు పండు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చు. ఇక్కడ సందర్భము యావే ప్రభువు ఆదాముని మాత్రమే చేశాడు. అప్పటికి సృష్టిని మొత్తం చేసి అప్పటికి ఇంకా ఏవని చేయలేదు. 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ కండిషన్, ఇదిగో నువ్వు ఆ పండును తినొద్దు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఏవ అప్పటికి లేదు. అందుకే ఆదాముకే దేవాదేవుడు చెప్తున్నాడు, నీవు ఆ పండుని తినకూడదు అని చెప్పాడు. ఈ సందర్భం అయిపోయిన తర్వాత అన్ని పక్షులను, జంతువులను, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని తీసుకొచ్చి దేవుడు ఆదాము ముందు పెట్టి పేర్లు పెట్టమని చెప్తూ ఉన్నాడు. పేర్లన్నీ పెట్టేసిన తర్వాత దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో సాటి అయిన నారి లేదు కాబట్టి ఇప్పుడు నేను భార్యని, అంటే ఆదాముకి తోడుని చేస్తాను అనుకొని ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం దగ్గర ఏవని చేస్తూ ఉన్నాడు, తన ప్రక్కటెముక నుంచి ఎముకని తీసి. అంటే అప్పటి వరకు ఏవకి ఆదాము చెప్పలేదు. కరెక్ట్గా ఆలోచించండి వాక్యం. 3వ అధ్యాయంకి రాగానే ఇప్పుడు ఏవ ఏం చేస్తుంది? అక్కడ చెట్టు దగ్గర నిలబడింది. సర్పరూపంలో సాతానుగాడు వచ్చాడు. ఇప్పుడు శోధిస్తూ ఉన్నాడు, పండు తిను. ఆమె కనులకి ఆ పండు ఎలా ఉందంటే కనుల పండుగగా, కనులకి ఇంపుగా ఉందంట పాపం. మన కళ్ళకు కూడా అంతే కదండి. ఈ యొక్క కన్ను ఈ దేహానికి దీపిక. మన కళ్ళు మన దేహానికి దీపిక. ఈ కన్ను ద్వారానే పాపాలు అనేకం, ఈ నోరు ద్వారానే రుచి చూడాలి అని అనేకం, మాటల ద్వారా అనేకమైన పాపాలు, చూపుల ద్వారా అనేకమైన పాపాలు. చూడండి, ఏదైనా సరే మొట్టమొదటిగా కన్ను దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు తెలుసా? కన్ను లేని వాళ్ళు గొప్పవాళ్ళండి. పాపానికి కొంచెమైనా దూరంగా బ్రతకగలుగుతారు. కన్నున్న మనం ఏం చేస్తామంటే ఉపవాస ప్రార్థనలో తినొద్దు. యాక్చువల్లీ మ్యాక్సిమం చాలామంది తినొద్దు అనుకుంటారు. 40 రోజులైనా కొంచెమైనా ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన చేద్దాం, మంచి కార్యాలు చేద్దాం, మంచి దాన ధర్మాలు చేద్దాం అనుకుంటాం. కానీ కళ్ళు ఏమంటాయంటే వద్దులే, నీకేది లేదు, ఎందుకు నువ్వు ఇచ్చేది. కళ్ళు ఏమంటాయంటే టీవీ చూడు, పర్లేదు, సీరియల్ చూడు, గంటలు చూడు, వాక్యం అయితే పక్కకు పెట్టు కానీ అని చెప్తూ ఉంటాడు సాతానుగాడు. కళ్ళకి టెంప్టింగ్గా ఉంది, శోధనకరంగా ఉంది కాదు. తినకూడదు, కానీ చికెన్, మటన్ ఎవరో తింటున్నారు, తినేస్తాం. ప్రతిదీ కూడా మనకి ఇంద్రియ నిగ్రహం దేవుడు ఇచ్చాడు, కానీ మనం దాన్ని ఉపయోగించుకోవట్లేం. ఎందుకంటే మనలో ఉన్న దేవుడి ఆత్మ, దాన్ని మనం మొత్తం కూడా పక్కకు పెట్టేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా,
అదేవిధంగా ఇక్కడున్న ఆదాముకి ఏవకి దేవుడు తన ఆత్మని ఊదాడు, ప్రాణాన్ని పోశాడు. అయితే ఆదాము చేయాల్సిన పని ఏంటంటే బాధ్యత వహించకపోవడం. బాధ్యత తీసుకోలేదు ఆదాము. ఇదిగో ఇప్పుడు నువ్వే నీ భార్యకి యజమానుడివి. అయితే నేను తోట నుంచి దూరంగా వెళ్తున్నాను, నువ్వు తోటను మొత్తం చూసుకో, ఆ పండ్లు తినొద్దు అని చెప్తే ఆదాము ఏం చేయాలి? భార్యని పిలిచి వద్దమ్మా, తినొద్దమ్మా, అది పాపమమ్మా అని చెప్పాలి. కానీ ఈ ఆదాము ఏం చేశాడంటే భార్యతో పాటు పాపం చేసేసాడు. తినొద్దన్నాడమ్మా అని చెప్తే అయిపోయేది కదా. దేవుడు డైరెక్ట్గా చెప్పినప్పుడు ఏవలేదు కదా పక్కన. ఓ భర్తల్లారా, దేవాదేవుడు చెప్తున్నాడు, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, బలంగా ఉన్నావు, ఆధ్యాత్మికంగా ఉన్నావు, దేవుల్లో ఉన్నావు, కథోలిక శ్రీసభలో ఉన్నావు, దేవుడు అంటే ఏంటో తెలుసు, నీ భార్యని దేవుడి వైపు నడిపించాలి, నీ పిల్లల్ని దేవుడి వైపు నడిపించాలి. ఎందుకు అంటే నేను జాబ్ చేయడానికి పోతున్నా, నాకు పని లేదని కాదు. నువ్వు యజమానుడవి ఇంటికి. భార్యని దేవుడికి ఇచ్చాడు, పిల్లల్ని దేవునికి ఇచ్చాడు. నువ్వు యజమానుడవు. నువ్వు ఏ అడుగు వేస్తే పిల్లలు భార్య అదే అడుగులో వెళ్తారు వాళ్ళు. అదేవిధంగా భర్తకి ఇంత గొప్ప బాధ్యతను దేవుడు ఇస్తే చెప్పకుండా, సరిచేయకుండా, మాట్లాడకుండా మౌనముగా ఉంటే భార్య ఎటెటో వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? అందుకే ఈరోజు చూడండి, పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే విడాకులట. ఇప్పటికి నాకు పెళ్ళై 9 ఏళ్ళు. 9 ఏళ్ళ నుంచి నా భర్తని తెలుసుకోవడానికి దేవుడి ప్రేమనే అడుగుతున్నాను ఇప్పటికీ కూడా. అరే, పెళ్లి చేసుకున్న 4 నెలలకి, పెళ్లి చేసుకున్న 3 నెలలకి, పెళ్లి చేసుకున్న 6 నెలలకి, పెళ్లి చేసుకున్న 1 సంవత్సరానికి భర్త గురించి అర్థమైపోతుందా అండి? ఆయన ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకండి, ఒక్క తల్లి బిడ్డలకే ఒకరి గురించి ఒకరికి అర్థం కావట్లేదు, ఒకే రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలకి. అలాంటిది ఎక్కడో ఉన్నాడు నీ భర్త, ఎక్కడో ఉంది ఈ భార్య, ఇద్దరు కలిసి వచ్చారు. దేవుడి యొక్క కృప చొప్పున బలిపీఠం దగ్గర పెళ్ళి అనే వివాహ విందులో, ఆ యొక్క వివాహ బంధంలో ఏర్పడ్డారు. సాక్రమెంట్ దివ్య సంస్కరణ ద్వారా ఈ ప్రమాణాలన్నీ కూడా అప్పుడే మర్చిపోయారండి. 6 నెలల్లో, 3 నెలల్లో, వ్యాధిలోను, బాధలోను, కష్టంలోను, సుఖములోను, ప్రతి సమయంలోను, సమస్యలో నేను నీకు తోడై ఉంటానయ్యా అని భర్తకి ప్రమాణం చేశావు, భర్త భార్యకి ప్రమాణం చేశాడు. అంతెందుకండి, పిల్లల ముఖం చూసైనా ఉండాలా? పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. దేవదేవుడు బాధపడుతున్నాడు. మత్తయి సువార్తలో 13-19 అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, దేవుడు ఏర్పరిచిన బంధమును మానవ మాత్రుడు వేరుపరపరాదు. దేవుడు ఏర్పరిచాడు ఈ బంధాన్ని, మానవుడు ఇక వేరుపరచరాదది. దేవుడు ఒక మాట అంటే అది నిశ్చయం, తప్పక జరిగి తీరాలి. వివాహాలు ఎక్కడ జరుగుతాయంట? పరలోక రాజ్యంలో జరుగుతాయి. అందుకే పాట పాడతారు కదండి, వివాహము అన్నిటికంటే ఘనమైనది అనే పాట పాడుతూ ఉంటాం. అది చాలా మేలైనది, ఉన్నతమైనది, దీవింపబడినది, ఆశీర్వదింపబడినది, ఘనమైనది. పాట మట్టుకేనా అండి? పెళ్ళి చేసుకున్నప్పుడు పెళ్ళి వీడియోలని, ఫోటోలని, ఎన్ని ఖర్చులండి. సరే అదన్నా పక్క పెట్టండి ఖర్చుల గురించి. 2 జీవితాలండి. ఆ 2 జీవితాలతో పాటు ఇంకో 2 పిల్లలుంటే 4 జీవితాలండి. ఇలా ప్రపంచం మొత్తము కూడా మెల్లమెల్లగా బంధాలను త్రోసిపుచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎలా అండి? ఆ దేవదేవుడు ఆదాముని ఏమని చూపిస్తున్నాడు మనకి ఈ రోజున? ఏవలాగా నువ్వు ఉండకు, ఏవలాగా నేను ఉండొద్దు, ఎప్పుడు 24 గంటలు భర్తని శోధిస్తూ ఉండొద్దు. ఇది లేదు, అది లేదు, ఇంకేదో లేదు. నువ్వేం చేస్తున్నావు? సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయి, భర్తకి సాయం చేయడానికి. భర్త కూడా 24 గంటలు కూడా నువ్వు బాగా లేవు, నువ్వు అందంగా లేవు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. పెళ్లి చేసుకున్నప్పుడు అందంగానే ఉంది కదా, అప్పుడే ఏమైంది? పనులు చేసుకోవాలి ఆడవాళ్ళు, పనులు చేసుకుంటూ అందరిని చూసుకుంటూ ఉండాలి. మనకు అర్థం కావట్లేదు చాలామంది స్త్రీలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి. భర్త సంపాదించుకొని చేసినప్పుడు దాన్ని సమకూర్చుకుంటూ ఎంతెంత ఏం కావాలని చూసుకోవాలండి భార్యలము. ఇక్కడ ఏవ చేసిన తప్పేంటంటే భర్తని అడగలేదు, మరి ఆ ఫ్రూట్ తెంపాలా వద్దా? మరి సాతాను గాడు చెప్తున్నాడు, కనీసం దేవుడి వైపన్నా చూడలేదు. ఓకే, దేవుడు ఇచ్చిన భర్త వైపన్నా చూడాలి కదా, మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా, ఏం చెప్తున్నాడు అని చూడలేదు. ఏవా నీలాగా నాలాగా కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, స్వార్థము అవన్నీ పొందుకున్న ఆ పండు, సాతాను చెప్పిన పండుని తీసుకెళ్ళి భర్తకి ఇస్తుంది. మన జీవితంలో చూడండి చాలామంది యేసయ్య స్లీవ మరణం గురించి చెప్పం. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలములు ఏవనా? ప్రేమ, శాంతి, సమాధానము, ఐక్యత, సహనము, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, నిగ్రహశక్తి. ఇవన్నీ కూడా ఇవ్వమండి మనము.
ఏం చేస్తామంటే ఆ సాతానులో కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, స్వార్థం ఉంది కదా పండు, తీసుకెళ్ళి ఇప్పుడు అది ఇస్తాం భర్తకి. ఇదిగో మీ అమ్మ నన్ను ఇట్లన్నది, ఇదిగో మీ నాన్న ఇట్లన్నాడు. అత్తమామ కాదంట, వాళ్ళ అమ్మ నానంట. అవునా? భర్త వాళ్ళ ప్రమేయం లేకుండానే ఈ లోకానికి వచ్చాడా? భర్త నీ జీవితంలోకి వచ్చాడంటే, ఒక కుమారుడిగా ఉన్నప్పుడే నీ కుటుంబంలోకి వచ్చాడంటే వారికి కూడా గౌరవాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనం అంటాం ఆ అత్తమ్మ వేస్ట్ది, మామయ్య వేస్ట్, లేదంటే భర్త ఆ అత్తమామని అంటాడు తల్లిదండ్రుల్ని. ఏంటండి ఇది? 2 కుటుంబాలు, 2 జీవితాలు, అన్ని జీవితాలు ఉన్నాయి. ఇటు 5 కుటుంబాలు, 5 కుటుంబాలు అనుకుంటే 10 కుటుంబాలు అస్తవ్యస్తం ఒక్క కుటుంబం ద్వారా. చూడండి, ఒక బ్రదర్ ఈరోజు మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో, డియర్ ఫాదర్, అంటే మన గురువుకి పెడుతూ ఉన్నాడు, నా కోసం ప్రార్థన చేయండి, నా భార్య ఇలా ఉంది, దయచేసి నాకు ఇష్టం లేదు తనని విడిచిపెట్టుకోవడం, కానీ ఆమె నన్ను డివోర్స్ అడుగుతుంది, మాకు పిల్లలున్నారు ఫాదర్, మా కోసం ప్రార్థన చేయండి. ఉత్తుత మాటలు కాదు, నిజంగా ఉందండి. వాళ్ళు పెడుతున్న ప్రార్థన వినపం ఏంటంటే ప్రార్థన చేయండి. చూడండి ఎంత గొప్ప ఆలోచన భర్తకి. భర్త అడుగుతున్నాడు ప్రార్థన చేయండి నా భార్య మారడానికి. భార్య అడుగుతుంది భర్త గురించి, ప్రార్థన చేయండి నా భర్త మారడానికి. పిల్లలు కూడా ఈ రోజులలో అడుగుతున్నారు, నా తల్లిదండ్రులు ఇద్దరు కొట్టుకుంటుంటారు, మాట్లాడుకుంటుంటారు, సీరియల్ చూస్తుంటారు, టీవీ ముందు ఏదేదో చేస్తుంటారు, మాకు ఇష్టం లేదండి వాళ్ళ ప్రవర్తన, మేము కూడా అలానే తయారమయ్యండి, చిన్నప్పటి నుంచి మేము అదే చూసాము, అట్లే పెరుగుతాం మేము. భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు అస్తవ్యస్తము ఈ రోజులలో బ్రతుకులు చూస్తే మనం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు ఇదంతా జరుగుతుంది? దేవుడు లేడు వారి మధ్యలో. ఆదాము ఏవ మధ్యలో దేవుడు సంబంధాన్ని పెడితే, ఐక్యపరిస్తే, దేవుడే వచ్చి వారికి ఇద్దరికి వివాహం చేస్తే, ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత, పిల్లల్ని కాన్న తర్వాత, అన్ని చేసిన తర్వాత, అయిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. నువ్వు నేను కూడా దేవుని పక్కకు పెట్టేశామేమో, ఈ రక్షకుడి యొక్క రక్తాన్ని ధ్యానించట్లేదేమో, స్లీవ మరణాన్ని మర్చిపోయామేమో, ఈ మరణ వేదని స్లీవకి అంటగొట్టబడ్డ మెస్సయ్యని మనము ఇదిగో మరణించింది నా కోసం కాదు, నా భర్త కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, నేనే చచ్చిపోతున్నాను నా భర్త కోసం, నేనే చచ్చిపోతున్నాను నా భార్య కోసం, నేనే చచ్చిపోతున్నాను నా పిల్లల కోసం అని అంటున్నావేమో. నీ రక్తములో నీతిమంతత్వం లేదు. భార్య రక్తములో పాపముంది, భర్త రక్తములో పాపముంది, శాపాలున్నాయి, వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి, కామపు కోరికలున్నాయి. చూడండి, పరిశుద్ధమైన గ్రంథం పాత నిబంధన చెప్తుంది, కామపు ఆలోచనలతో కన్న పిల్లలు కూడా వ్యభిచారులు అవుతారు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఇది నేను చెప్పట్లేదు, పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఆదాము ఏవలు కూడా ఎప్పుడైతే దేవుడి సన్నిధిని కోల్పోయారో, గెంటేసిన తర్వాత, నెట్టేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? పిల్లల్ని అన్నారు కయ్యను, హేబేలు, కానీ శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకు తెలుసా? పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపేశాడు, రాతితో కొట్టి చంపేశాడు, రాయిని మీద పడేసి చంపేశాడు. దేవుని ధిక్కరించి జీవిస్తే ఇలా ఉంటుందండి పరిస్థితి. దేవుడు తోటలో పెట్టాడు, పరలోక రాజ్యంలో ఉన్న ఆనందాన్ని ఇచ్చాడు, శాంతి సమాధానంతో బ్రతకమని చెప్పాడు. దేవుడి యొక్క ఆత్మ ఫలములు ప్రేమతో బ్రతకమని చెప్తే, సాతాను యొక్క ఫలములతో మనం బ్రతుకుతూ అదే ఫలాన్ని పంచుతూ, ద్వేషముతో, పగతో రగిలిపోతూ, క్షమించకుండా, పాప పశ్చాత్తాప హృదయం లేకుండా ఇప్పుడు దేవుని ధిక్కరించే వరకు మనం వెళ్ళిపోయామంటే దానికి కారణం ఏంటి తెలుసా? దుష్టుడు సాతాను కాదు, దుష్టుడు సాతాను కాదు, మనలో ఆత్మశక్తి ఉంది, తట్టుకోవడానికి ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇచ్చాడు దేవుడు. కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదిగో మీకు మీ నిగ్రహ శక్తికి మించిన శోధన నేను రానివ్వను, ఒకలా వచ్చినా దాని నుండి బయటపడే మార్గాన్ని నేనే చూపిస్తాను. ఏసే మార్గము, యోహాను సువార్త 14:6 ప్రకారం ఏసయ్య మార్గమైనప్పుడు, మార్గము దేవుడే చూపిస్తున్నప్పుడు నీకు నాకు ఏంటమ్మా ఆ మార్గంని చూసుకోవడానికి, ఏంటయ్యా ఆ మార్గంలో వెళ్ళడానికి బాధేంటి? పాపపు మార్గము రుచిగా ఉందా? పరిశుద్ధమైన ఈ యొక్క దేవుడి యొక్క మార్గం బాగాలేదా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుపడదాం, సాతాను పనిచేస్తున్నాడు చాలామంది ఇళ్ళల్లో, చాలామంది కుటుంబాలలో. దయచేసి గుర్తుపట్టి యేసయ్య శిలువ మరణాన్ని ధ్యానిస్తూ, ప్రభువా మమ్మల్ని మన్నించయ్యా అని తిరిగి యేసయ్య వద్దకు వస్తే, ఆనాడు తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తన తండ్రి వెళ్ళి
వెళ్ళి హత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళి మరలా కుమారుడికి మళ్ళీ అంతకన్నా ఉన్నతమైన గొప్ప స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. మనమందరము కూడా ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి వస్తామో, ఇక్కడ ఆదాము తన యొక్క జీవితాన్నే కోల్పోయాడు కదా, కానీ దేవుడి చిత్తాన్ని చేసిన రెండవ ఆదామైన యేసుప్రభుల వారు గొప్పగా దీవించబడ్డాడు, గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు, అనేకులకు దీవెనకరంగా అంటే ప్రపంచానికి ఆశీర్వకరంగా మారాడు. ఎక్కడుంది ఈ వాక్యం? పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించను. ఎవరి ద్వారా జన్మించాడు? మరియ తల్లి గర్భము ద్వారా. అవునా? ఎస్. అన్ని విధముల ఆయన మానవ మాతృడై ఉండి కూడా అంతకంటే వినయము గలవాడై మరణము వరకు, శిలువపై మరణము వరకు విధేయుడాయను. మొదటి ఆదాము, మొదటి ఏవ వారి యొక్క అవిధేయత వల్ల దేవుడి యొక్క చిత్తాన్ని చేయకుండా గర్వానికి, లూసిఫర్కి లోనై శోధనకి గురై దేవుణ్ణి ధిక్కరించి బ్రతికారు కాబట్టే వారి జీవితం అలా అయిపోయింది. పాపంలోనే వారి జీవితం మొత్తం అయిపోయింది. ప్రపంచం మొత్తం అదే పాపము, అదే శాపము ఒక మరణముగా, వేతనముగా వచ్చి పడింది మనందరి మీద. కానీ ఇప్పుడు దాన్ని కొట్టివేస్తున్న యేసుప్రభుల వారి యొక్క రక్తములో మనల్ని మనం కడుక్కుంటున్నామా? అవునండి, శాపమైంది, పాపమైంది, ఎన్నో తప్పులు చేసాం, అయిపోయింది, అది పక్కకు పెడదాం, ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. యేసుప్రభుల వారి యొక్క తన రక్తము ద్వారా, చిందించిన రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ ఇచ్చున్నాడు. మరి మనము దేవుడి వైపు చూస్తున్నామా? శిలువపై మరణము వరకు విధేయుడాయను. యేసుప్రభుల వారు ఏ విధంగా అయితే విధేయత కలిగి జీవించాడో మనమందరము కూడా దేవుడికి విధేయత కలిగి జీవిస్తే దేవుడు గొప్పగా దీవిస్తాడు. ప్రపంచం మొత్తము మ్రోగే పేరు. ఈ ప్రపంచంలో చాలామంది అంటూ ఉంటారు కదండి, ఉదాహరణ, అందరు దేవుళ్ళు ఒక్కరే, అందరు దేవుడు ఒక్కడే అంటారు. తప్పది. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడే, ఈ దేవుడే యేసుప్రభుల వారే అందరికీ దేవుడు. అందరు దేవుళ్ళు ఒకరే కాదు, అందరు దేవుళ్ళు ఒకరే అండి. తప్పేంది? ఎవరినైనా పూజించవచ్చు. రక్షణ యేసయ్య రక్తములో ఉంది. పునరుద్ధరణ అంటే పునరుత్థానము జరిగింది కేవలం యేసయ్య మాత్రమే. అంటే దేవుడిగా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది యేసయ్య మాత్రమే. అందరి దేవుళ్ళు ఒకటే. యేసయ్యలో మాత్రమే రక్షణ ఉంది. నిజమైన క్రీస్తులో మాత్రమే మనం కట్టబడాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎట్లా అంటే 2 పడవల మీద అడిగేసి సముద్రంలో నేను ప్రయాణం చేస్తానంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి 2 మధ్యలో పడతావు. ఒకే పడవలో ఉండు. విశ్వాసము ఒకటే. యేసయ్య మాత్రమే రక్షకుడు. చంపినా చంపకపోయినా ఏం చేసినా కూడా అదే విశ్వాసంలో మనం ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆది కాండంలో ఆదాము ఏవ చేసిన తప్పు, పాపము, శాపముగా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. కానీ యేసయ్య చిందించిన రక్తము ద్వారా సమస్తానికి విడుదల జరిగింది, సమస్తానికి స్వస్థత జరిగింది, సమస్తానికి కూడా ప్రాప్తి జరిగింది. అంటే విమోచన కలిగింది, విడుదల కలిగింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరం ఇప్పుడు విడుదల కలిగి జీవిస్తూ ఉన్నామా? ఇంకా కూడా అదే బంధకములో కట్టబడి ఉన్నామా? పాపం అనే బంధకము, పాపం అనే వ్యసనము, వ్యభిచారం అనే వ్యసనంలో కట్టుబడి ఉన్నామా? వ్యభిచారం అంటే అడల్టరీ కేవలం చేయడం మాత్రమే కాదండి, పాపము. చూసినా కూడా తప్పుడు దృష్టితో చూసినా పాపమే, తప్పుడు చేతలు చేసినా పాపమే, తలాంతులో మనసులో అనుకున్నా కూడా పాపము చేసినట్లే అని కొత్త నిబంధన చెప్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరికీ ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. చివరిగా ఒక వాక్యం ధ్యానిద్దాం మనము. అదేంటంటే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 45వ వచనము. మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను, కానీ చివరి ఆదాము ప్రాణ ప్రదాతయగు ఆత్మ. అర్థమైందండి వాక్యం? మనకి వాక్యమే చెప్తుందండి. పునీత జాన్ పాల్ II గారు మాత్రమే కాదు, మన పోపు గారు మాత్రమే కాదు, మొదటి ఆదాము గురించి, రెండవ ఆదాము గురించి మాట్లాడుతున్నది. బైబిల్ కూడా మాట్లాడుతుంది. అదేంటంటే 45వ వచనంలో, మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడ్డాడు అంటే దేవుడు చేశాడు ఆదాముని. కానీ రెండవ ఆదాము అనగా చివరి ఆదాము ప్రాణ ప్రదాతయగు ఆత్మ అంటే ప్రాణాన్ని పోసే సృష్టికర్త. సృష్టింపబడలేదు, సృష్టికర్త, సృష్టిని చేశాడు యేసయ్య అని అర్థం దానికి. 46వ వచనము,
మొదట వచ్చున్నది ఆధ్యాత్మికమైనది కాదు. మొదట వచ్చింది చూసారు ఎవరు? ఆదాం. దేవుడు పుట్టించాడు కదా. మొదట వచ్చింది ఆధ్యాత్మికమైనది కాదు, భౌతికమైనది. తదుపరిది ఆధ్యాత్మికము, అనగా ఇట్స్ అ స్పిరిచువల్. ఆధ్యాత్మికంగా విడుదల ఉంటుంది, శారీరకంగా విడుదల వస్తుంది, అంతర్గతంగా విడుదల స్వస్థత జరుగుతుంది. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే ఇది జరుగుతుంది. ఎలా చెప్పొచ్చు? దేవుడు ఆత్మయున్నాడు. అవునా? ఎస్. అందుకే ఆనాడు సమరియా స్త్రీతో యేసుప్రభువు వారు అన్నమాట ఏంటండి? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, ఇదిగో స్త్రీ అక్కడెక్కడో కొండ మీద కాదు, ఇక్కడెక్కడో కొండ మీద కాదు, మీరు ఎక్కడ నన్ను ప్రార్థించాలి, ఎక్కడ స్తుతించాలంటే, ఎవడైతే ఆత్మయందు సత్యమందు నన్ను ఆరాధిస్తాడో వాడే నిజమైన ఆరాధికుడు అని దేవాతి దేవుడు యేసయ్యే మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో సమరియా స్త్రీ అన్నమాట, మీరు మెస్సయ్యా ఏమో అని నాకు తోచుచున్నది, రానున్న మెస్సయ్య మీరేనా అని అడుగుతూ ఉంది. పాపములో వ్యభిచారములో ఉన్న ఆ స్త్రీ యేసయ్యతో మాట్లాడిన తర్వాత, ముచ్చటిచ్చిన తర్వాత, యేసయ్యతో అనగా వాక్యాన్ని చదివిన తర్వాత, వాక్యాన్ని ధ్యానించిన తర్వాత తన జీవితమే మారిపోయింది. నీళ్ళ కుండని అక్కడ విడిచిపెట్టి, ఈ ప్రాపంచిక ఆలోచనలు అక్కడ విడిచిపెట్టి, లోక వ్యామోహములను అక్కడ విడిచిపెట్టి, ఈ లోక దాహాన్ని అక్కడ విడిచిపెట్టి, శాశ్వతమైన దాహాన్ని పట్టుకొని ఇదిగో మళ్ళా ఊరిలోకి, సికారి పట్టణంలోకి వెళ్తూ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంది. మెస్సయ్య ఇతనినేమో వచ్చి చూడండి, నేను చెప్పకముందే అన్నీ చెప్పేస్తున్నాడు అని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పాపంలోనే చచ్చిపోదామా? ఇదే శాపంలోనే మరణిద్దామా? ఇదే వేతనంలోనే బ్రతుకుదామా? లేదంటే రక్షకుడి వైపు చూసి రక్తాన్ని ధ్యానిస్తూ, ఈ రక్తంలో నాకు అన్నిటికీ సమస్తానికి విడుదల ఉందని విశ్వసిద్దామా? కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ దేవాదేవుడు చెప్తున్నాడు 47వ వచనంలో, మొదటి ఆదాము భువి అందరి మట్టితో చేయబడెను. మొదటి ఆదాము అనగా మొదటి ఆదాము, ఆదికాండంలో చూసిన ఆదాము. రెండవ ఆదాము దివి నుండి వచ్చెను, అనగా పరలోక రాజ్యం నుండి వచ్చాడు యేసుప్రభువు వారు. ఆ తల్లి గర్భము ద్వారా పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు. లూకాసు వార్త 1వ అధ్యాయము 35-36 వర్షాలు మనం చూసాం. దివి నుండి వచ్చాడు యేసుప్రభువు వారు. అందుకే యేసుప్రభువు అన్నారు, నేను తప్ప పరలోక రాజ్యం నుంచి దిగొచ్చింది నేను తప్ప మరలా తిరిగి వెళ్ళింది ఎవరూ లేరు. అంటే పరలోక రాజ్యం నుంచి యేసయ్య వచ్చాడని అర్థం. దేవుడు కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, నాయనా, మొదటి ఆదాము వలె మేము అవిధేయత చూపించకుండా రెండవ ఆదామైన యేసుప్రభువు వారా మీ వలె దేవుడి చిత్తానికి విధేయత చూపిస్తూ వాక్కైన నిన్ను పట్టుకొని మేము ధ్యానిస్తూ అనేకులకు దీవెనకరంగా మారుటకు మాకు ఈ తపస్కాలంలో సహాయం చేయ ప్రభువా. నీకు ఇంకా దగ్గరగా రావడానికి మా అందరికీ కూడా ఇంకా ఇంద్రియ నిగ్రహ శక్తిని దాయిచ్చమని, ప్రేమను ఒసగమని, నీ శక్తితో ఇంకా మమ్మల్ని నింపమని, పరిశుద్ధాత్మ అగ్నిలో మమ్మల్ని వర్ధిల్లింపజేయమని, ఇంకను నాయన మాలో ఆత్మ దాహాన్ని పెంచమని, ఈ లోక వ్యామోహాలను మా నుండి తీసివేయమని, మమ్మల్ని రక్తముతో కడిగి శుద్ధీకరించమని, మా హృదయాలను హృదయశుద్ధి కలిగి జీవించే కృపను మాకు దయచేయమని, నిన్ను దర్శించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము ఆ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.